హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి మనకి రోజ్‌మెరీ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్‌ని నేను తీసుకొచ్చి ఒక 1 వీక్ అయితే అయిపోయిందండి. రీప్లాంటింగ్ అయితే చేద్దామనేసి అలాగే బ్యాగ్‌లో అయితే అలాగే ఉంచేసాను. డైలీ వాటర్ అయితే ఇస్తున్నాను. కానీ 1 వీక్ అయితే ఇది కొంచెం ఇట్లా అయిపోయిందండి. ఒక 2 డేస్‌లో అయితే రీప్లాంటింగ్ చేసేదుండేనేమో. అలా చేయకపోవడం వల్ల కొంచెం ఇట్లా అయింది. పర్వాలేదు. దీన్నైతే మనం రీప్లాంటింగ్ చేసుకుందామండి. ఈ రోజ్‌మెరీ ప్లాంట్ వచ్చి ఒక 250 రూపీస్ అయితే కాస్ట్ పడిందండి. మస్తు కాస్టే ఉందనమాట. చిన్నవైతే 100 రూపీస్‌కున్నాయి. ఇది పెద్ద మొక్క కాబట్టి ఇది ఒక 250 అయితే పడింది. ఇప్పుడైతే నేను ఈ రోజ్‌మెరీ ప్లాంట్‌ని ఈ గ్రో బ్యాగ్‌లో నుంచి అయితే రిమూవ్ చేస్తున్నానండి. తెచ్చి 1 వీక్ అయితే అయిందనమాట. ఈ రోజ్‌మెరీ ప్లాంట్‌ని ఇలా గ్రో బ్యాగ్‌లో నుంచి తీసిన తర్వాత చూడండి, ఈ రోజ్‌మెరీ ప్లాంట్ మనకి స్టెమ్స్ నుంచి కూడా గ్రో అవుతుందంటండి. వేర్లు చూసారా చాలా గుబురుగా ఉన్నాయి. సో, నేనైతే ఒక స్టెమ్ ద్వారా కూడా దీన్ని రీప్లాంటింగ్ అయితే చేద్దామని చెప్పేసి సైడ్‌కున్నటువంటి ఒక కొమ్మనైతే ఇలాగ తీసానండి. కొమ్మల ద్వారా కూడా ఇవి పెరుగుతాయంట. చూద్దాం మరి ఇవి నాటుకుంటాయా లేదా అనేసి ఇలాగా సైడ్ నుంచి ఒక చిన్న కొమ్మను కూడా అయితే తీసానండి. ఈ కొమ్మకైతే వేర్లేం లేవు కానీ, ఇప్పుడొచ్చేసి ఈ రోజ్‌మెరీ ప్లాంట్‌ని నేను ఈ చిన్న పెయింట్ బకెట్‌లోనికైతే రీప్లాంటింగ్ చేస్తున్నానండి. ఈ పెయింట్ బకెట్‌కైతే సైడు, అలాగే అడుగున కంపల్సరీగా మనము డ్రైనేజ్ హోల్స్‌నైతే పెట్టుకోవాలండి. అంటే మొక్కకు మనం వాటర్ పోసినప్పుడు అవి ఎక్స్‌ట్రా వాటర్‌ని బయటకి రిమూవ్ చేసుకునే విధంగా ఉండాలనమాట. సో, అడుగున అలాగే సైడ్‌కైతే నేను కొంచెం హోల్స్‌నైతే పెట్టేసాననమాట. ఈ విధంగా ఈ పెయింట్ బకెట్‌కి హోల్స్‌ని పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోనికి నేను ఈ రోజ్‌మెరీ ప్లాంట్‌నైతే రీప్లాంటింగ్ చేస్తున్నానండి. అందుకోసం అని చెప్పేసి అడుగున కొంచెం రెడ్ సాయిల్‌నైతే వేసేస్తున్నాను. చెట్ల మట్టి ఉంటుంది కదా! ఆ మట్టిని కొంచెం వేసేస్తున్నాను. ఇలాగా మట్టిని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ రోజ్‌మెరీ ప్లాంట్‌నైతే కొంచెం అడుగున వేర్లైతే ఇలా లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత ఈ ప్లాంట్‌నైతే ఈ బకెట్‌లోనికి రీప్లాంటింగ్ అయితే ఇలా చేసేస్తున్నానండి. ఇలా పెట్టేసిన తర్వాత మొక్కని ఇప్పుడు మళ్ళీ మట్టంతా కూడా ఇలా సరి చేసుకున్న తర్వాత వాటర్‌నైతే పోసానండి. చూద్దాం మరి ఇది బ్రతుకుతదా లేదా అని ఒక 1 వీక్ అయితే అయిపోయిందండి. తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్ ఉండే. ఆకులు మాత్రం కొంచెం ఇట్లాగా వాడినట్లుగా అయిపోయాయన్నమాట. మరి కాస్ట్ పెట్టయితే తెచ్చాము. చూద్దాం మరి ఈ ప్లాంట్ బ్రతుకుతుందా లేదా అనేసి ఇలాగ రీప్లాంటింగ్ అయితే చేసేసిన తర్వాత చక్కగా కొన్ని వాటర్‌నైతే పోసేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మాత్రం టెర్రస్ మీద పెట్టా అండి. నెక్స్ట్ వచ్చేసి దీని నుంచి మనం ఒక స్టెమ్‌ని తీసాం కదా! ఆ స్టెమ్‌ని వచ్చేసి నేను ఇంటి ముందు బాల్కనీలో నాటుతామనేసి అదే గ్రో బ్యాగ్ ఉంది కదా! మనకి ఇది రోజ్‌మెరీ ప్లాంట్ తీసినటువంటి గ్రో బ్యాగ్ ఉంది కదా! ఆ గ్రో బ్యాగ్‌లోనికే కొంచెం మట్టినైతే వేసేసానండి. ఇలా మట్టిని ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోనికి మనము స్టెమ్ తెంచాం కదా! రోజ్‌మెరీ ప్లాంట్ నుంచి. ఆ స్టెమ్‌నైతే ఈ గ్రో బ్యాగ్‌లోనికైతే నాటేసానండి. చూద్దాం మరి ఇవి బ్రతుకుతాయో లేదో అనేసి. వెంటనే అయితే నాటాల్సింది ఒక 1 వీక్ అయితే అలా ఉంచటం వల్ల కాస్త ఇవైతే ఆకులు కొంచెం వాడిపోయినట్టు అయ్యాయండి. ఈ రోజ్‌మెరీ లీవ్స్ తోటి హెయిర్ ఆయిల్‌ని మనం అలాగే వాటర్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెయిర్ బాగా గ్రో అవ్వడానికి, మన జుట్టు అనేది ఊడకుండా ఉండటానికి బాగా యూజ్ అవుతుందంట. ఓకే అండి. ఈ రోజ్‌మెరీ ప్లాంట్‌ని మనం రీప్లాంట్ చేసి 1 వీక్ అయితే అయిందనమాట. చూసారా అక్కడక్కడ చిగుర్లయితే పచ్చగానే ఉన్నాయి. ఆకులు వస్తున్నాయి. కానీ ఈ ముదురాకులైతే ఏవైతే ఉన్నాయో అవైతే ఇలాగ ఎండిపోయాయండి. ఎండిపోయి రాలిపోతున్నాయన్నమాట. అక్కడక్కడ మీరు చూడొచ్చు పచ్చ పచ్చగా ఉందనమాట. అవొచ్చేసి కొత్త చిగుర్లయితే వస్తూ ఉన్నాయి. లేత చిగుర్లన్నీ పచ్చగా ఉన్నాయి. ఈ ముదిరిపోయిన ఆకులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇలా రాలిపోతున్నాయండి. ఇవి ఎందుకు వేస్ట్‌గా పోనివ్వటం అని చెప్పేసి నేనే స్టెమ్స్ నుంచయితే వీటిని ఇలాగా దూసినట్లుగా అయితే తీసేసానండి. డ్రై అయిపోయిన లీవ్స్ అన్నిటిని కూడా ఇలాగ తీసేసాననమాట. ఎందుకంటే ఇవి ఎలాగో రాలిపోతున్నాయి. వీటితోటి మనము చక్కగా హెయిర్ ఆయిల్‌ని అలాగే రోజ్‌మెరీ వాటర్‌ని ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి ఈ లీఫ్ నుంచి చూసారా ఇవి డ్రై అయిపోయినాయనమాట. కొమ్మలైతే పచ్చగానే ఉన్నాయి. మొక్కయితే బ్రతికిందనుకుంటున్నానండి. ఇదిగో చూసారా గ్రీన్‌గా మనకి లేత చిగుళ్ళైతే అలాగే ఉండిపోయాయి. ఈ ముదురు ఆకులు ఏవైతే ఉన్నాయో మొక్క తెచ్చి నాటినప్పుడు అవి మాత్రము వాడిపోయినయి అన్నీ కూడా ఇలాగ డ్రై అయిపోయి రాలిపోతూ ఉన్నాయన్నమాట. అవి వేస్ట్‌గా ఎందుకు పోనివ్వాలి. మనము హెయిర్ ఆయిల్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఈ విధంగా ఆ డ్రై అయిపోయినటువంటి ఆకులన్నిటిని కూడా ఈ ప్లాంట్ నుంచి అయితే ఇలాగ రిమూవ్ చేస్తున్నానండి. చూసారు కదా! ఇలా చక్కగా అన్నీ రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఈ ప్లాంట్‌కైతే వాటర్‌నైతే పోసానండి. నేనైతే బ్రతికిందనుకుంటున్నాను. చూద్దామండి. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇలాగ అన్నీ కూడా ఆకులన్నిటిని తీసేసిన తర్వాత ఈ మొక్కకైతే వాటర్‌ని పోసేసాను. నెక్స్ట్ ఇదొచ్చేసి మనము రోజ్‌మెరీ ప్లాంట్ నుంచి ఒక స్టెమ్‌నయితే విడిగా తీసి నాటాం చూడండి గ్రో బ్యాగ్‌లోనికి అదనమాట. ఈ స్టెమ్ కూడా పచ్చగానే ఉందండి. చూసారా లేత చిగుర్లన్నీ కూడా పచ్చ పచ్చగా ఉన్నాయి. ఈ స్టెమ్ ముదిరిపోయిన ఆకులు అంటే మనం మొక్క నాటినప్పుడు ఉన్న ఆకులు ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం డ్రై అయ్యి రాలిపోతూ ఉన్నాయండి. లేత చిగుర్లయితే పచ్చగానే ఉన్నాయన్నమాట. ఇగుర్లు కూడా వస్తూ ఉన్నాయి. ఈ డ్రై అయిపోయినటువంటి ఈ రోజ్‌మెరీ డ్రై లీవ్స్‌నయితే ఇలాగా ఈ
ప్లాంట్ నుంచి కూడా నేను కలెక్ట్ చేస్తున్నానండి. ఈ విధంగా డ్రై లీవ్స్ అన్నీ కూడా తీసేసిన తర్వాత ఈ మొక్కకు కూడా నేను వాటర్‌నయితే ఇచ్చానండి. చూసారా లేత చిగుర్లయితే పచ్చగా ఉన్నాయన్నమాట. నేనైతే ఇది బ్రతికిందనుకుంటున్నాను. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మీకైతే ఈ రోజ్‌మెరీ ప్లాంట్ మీద అప్డేట్ అయితే ఇస్తానండి. ఈ విధంగా ఈ ప్లాంట్ నుంచి కూడా ఈ డ్రై అయిపోయినటువంటి లీవ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఈ ప్లాంట్‌కి కూడా నేను చక్కగా వాటర్‌నయితే ఇస్తున్నానండి. మొక్కంతా కూడా తడిసే విధంగా వాటర్‌నయితే ఇలా పోసాను. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా కలెక్ట్ చేసినటువంటి రోజ్‌మెరీ డ్రై లీవ్స్ అన్నిటిని కూడా నేను ఒక బౌల్‌లోకి తీసుకున్నానండి. వీటితోటి హెయిర్ వాటర్‌ని అలాగే హెయిర్ ఆయిల్‌ని అయితే నెక్స్ట్ వీడియోలో ప్రిపేర్ చేసుకుందాం.